భారత రాజకీయాల్లో ఒక భారీ మార్పు చోటు చేసుకుంటోంది. ముంబైలో ఠాక్రేలు, పూణేలో పవార్లు ఒకప్పుడు తిరుగులేని శక్తులుగా ఉండేవారు. కానీ ఇప్పుడు జాతీయ పార్టీల దూకుడు, సోషల్ మీడియా ప్రభావం మరియు ఓటర్లలో మారుతున్న ఆలోచన విధానం వల్ల ఈ ప్రాంతీయ సామ్రాజ్యాలు కుప్పకూరుతున్నాయి. ప్రాంతీయ నాయకులు తమ వారసత్వాన్ని కాపాడుకోవాలంటే మారుతున్న కాలానికి అనుగుణంగా తమ రాజకీయ వ్యూహాలను మరియు పరిపాలనా దార్శనికతను మార్చుకోవలసి ఉంటుంది. లేకపోతే చరిత్రలో వారు కేవలం ఒక శకానికి పరిమితమైన నాయకులుగా మిగిలిపోయే అవకాశముంది. అభివృద్ధి, జాతీయ ప్రయోజనాలే ప్రధాన అజెండాగా సాగుతున్న ప్రస్తుత రాజకీయాల్లో ప్రాంతీయ శక్తులు ఎదురెదడం అంత సులభం కాదు. మహారాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ కొత్త శకాన్ని ఆరంభిస్తున్నట్లు కనిపిస్తోంది. 1966లో బాల్ ఠాక్రే శివసేనను స్థాపించినప్పటి నుండి ముంబై వీధులపై ఆ పార్టీకి తిరుగులేని పట్టుండేది. స్థానికత, మరాఠీ మనుస్ అనే నినాదాలు ముంబై మధ్యతరగతి ప్రజలను ఒక తాటిపైకి తెచ్చాయి. శివసేన అంటే ముంబై, ముంబై అంటే శివసేన అనేలా బాల్ ఠాక్రే తన సామ్రాజ్యాన్ని నిర్మించారు. కానీ ప్రస్తుత ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు ఆ కంచుకోట బీటలు వారుతున్నాయనే సంకేతాలు ఇస్తున్నాయి. ఠాక్రే కుటుంబంపై ఉన్న సెంటిమెంట్ కంటే అభివృద్ధి, కేంద్ర ప్రభుత్వ మద్దతు ఉన్న డబుల్ ఇంజన్ సర్కార్ వైపే ముంబై ఓటర్లు మొగ్గు చూపారు. మరాఠీ అస్మిత అనే నినాదం కంటే మెరుగైన మౌలిక సదుపాయాలు, ఆర్థిక స్థిరత్వం అనే అంశాలు ప్రజలను ఎక్కువగా ఆకర్షించాయి. బీజేపీ తన హిందుత్వ అజెండాతో శివసేన ఓటు బ్యాంకును ఆకర్షిస్తే, షిండే వర్గం అభివృద్ధి కాటుతో ఠాక్రే వారసత్వాన్ని సవాలు చేస్తోంది. దీనివల్ల ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పరిసర ప్రాంతాల్లో ఠాక్రే వర్గం తన పట్టును కోల్పోయింది. బీఎంసీ బడ్జెట్ అనేక చిన్న రాష్ట్రాల బడ్జెట్ కంటే ఎక్కువ. అలాంటి చోట పట్టు కోల్పోవడం అనేది ఠాక్రే వారసత్వానికి ఒక పెద్ద సవాలు. మహారాష్ట్రలోని మరో కీలక ప్రాంతం పూణే. పూణేను విద్యావంతుల నగరంగా, మహారాష్ట్ర సాంస్కృతిక రాజధానిగా పిలుస్తారు. ఈ నగరంపై పవార్ కుటుంబానికి, ముఖ్యంగా శరద్ పవార్ కు ఉన్న పట్టు అంతా ఇంతా కాదు. ఇక్కడి రాజకీయాల్లో పవార్ కుటుంబానికి దశాబ్దాల కాలంగా తిరుగులేని ఆధిపత్యం ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి తలకిందులైంది. పూణే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు పవార్ల పట్టు సడలుతోందని స్పష్టం చేస్తున్నాయి. శరద్ పవార్ సొంత ఇంటిలోనే చీలిక రావడం, అది కూడా అత్యంత నమ్మకస్తుడైన అజిత్ పవార్ ద్వారా జరగడం పవార్ సామ్రాజ్యానికి పెద్ద దెబ్బ. అజిత్ పవార్ చీలిక తర్వాత ఎన్సీపీలో ఏర్పడిన అనిశ్చితి పవార్ల పట్టును బలహీనపరిచింది. ఇక్కడి ఓటర్లలో అత్యధిక శాతం యువత మరియు వలస వచ్చినవారు. వాళ్లంతా అభివృద్ధిని కాంక్షించేవారు. పాతకాలపు ఫ్యూడల్ తరహా రాజకీయాలను ఇష్టపడకుండా కొత్త తరం నాయకత్వానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. వారికి ఐటీ రంగంలో వృద్ధి, మెరుగైన ట్రాఫిక్ నిర్వహణ, అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు కావాలి. ఈ క్రమంలో బీజేపీ తన అభివృద్ధి ఎజెండాతో పవార్ల కంచుకోటలోకి చొచ్చుకుపోయింది. తన స్థానాన్ని